ఒకవేళ మీరు యాక్టివ్ ట్రేడర్ అయితే ఈ వీడియో మీకోసమే. అండ్ మిత్రులందరికీ మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. మనం ట్రేడ్ చేసేటప్పుడు ముఖ్యంగా దాని వెనక ఒక ప్రాసెస్, ఒక అనాలిసిస్ అనేది ఫాలో అవుతాం. ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్గా మ్యాక్సిమం షేర్ చేసే ప్రయత్నం అయితే 100% ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేస్తాను. ముఖ్యంగా ఈరోజు మనం ట్రేడ్ తీసుకున్నది ఏంటంటే ఆర్బిఎల్ బ్యాంక్లో 160 కాల్ అనేది బై చేయడం జరిగింది, అరౌండ్ 7.2. దాని తర్వాత అది చాలా బ్యూటిఫుల్గా పైకి వెళ్ళింది, గుడ్ రిటర్న్ రావడం జరిగింది. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ మనం అప్డేట్ చేసుకున్న టైము 10:54 ఈ రోజు. ఓకే, సో రిజల్ట్స్ అనేది మనకి ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ లో 22% రిటర్న్ రావడం జరిగింది. దీన్నే మనం సింపుల్ గా చెప్పాలి అంటే కూడా వన్ గుడ్ ట్రేడ్ అంటాం. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి. ఓకే, కొద్దిగా స్లోగా వెళదాం, నెమ్మదిగా, ఎందుకంటే అర్థం అవ్వాలి. దట్ ఈస్ మోటో ఆఫ్ ద. అండ్ మోరోవర్ ఏంటంటే మన ప్రాసెస్ అంతా కూడాను ఓకే. సో ఇది ఒక కంప్లీట్ కోర్సు. సో ఒక వన్ డేలో వన్ వర్డ్ లో చెప్పలేము, ఇది ఒక ప్రాసెస్. దానికోసం ఏంటంటే ఇక్కడ 3 డివిజన్స్ ఉన్నాయి. మనకేంటంటే న్యూస్ గురించి డిస్కస్ చేస్తూనే ఫండమెంటల్ అనాలిసిస్ అక్కడ చేస్తాం. దాని తర్వాత ఇంట్రాడే లెవెల్స్ ఇస్తాం. దాని తర్వాత ఏంటంటే ట్రేడింగ్ ప్లాన్ కానీ ప్రైస్ యాక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. ఎప్పుడైతే ఈ 3 కూడా కంబైన్ అవుతాయో బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. అందుకని ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే మన నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మన అప్డేట్స్. ఎందుకంటే కమ్యూనిటీ పోస్ట్లో కూడా మంచి మంచి చార్ట్స్ అనేవి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ చార్ట్స్ అనేది చాలా లెర్నింగ్ ఉంటుంది. ఇవే మనం బుక్స్లో కొనుక్కుంటాం, లేకపోతే వేరే ఎక్కడ నేర్చుకున్నా సరే ఇవే చార్ట్స్ అనేది మనం ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా కమ్యూనిటీలో కూడా మనం ఎప్పటికప్పుడు అనేది అప్డేట్. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే ఈరోజు కాన్ఫిడెన్స్ అనేది ఎందుకంత డైరెక్ట్ నేక్డ్గా వెళ్లాల్సి వచ్చింది అంటే ఆ యొక్క స్ట్రాంగ్ స్క్రిప్ట్ అనేది మనం ఐడెంటిఫై చేసాం. ఓకే, సో ఇక్కడ 2 లెవెల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఆ 2 లెవెల్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రైస్ మీద. 2 విషయాలు అనేది మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. బ్రాడర్ మార్కెట్ అవన్నీ ఓవరాల్ గా మనం న్యూస్ గురించి వాటి గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటాం. అసలు ఓవరాల్ గా మార్కెట్ కండిషన్ ఎలా ఉంది, సో దాన్ని బట్టి మనకి వ్యూ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, మార్కెట్ యొక్క కండిషన్ ఎలా ఉంది అనేసి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే మనం మార్కెట్ వీక్ గా ఉన్నప్పుడు బుల్లిష్ సెటప్స్ వెళ్ళి బై చేసామనుకోండి, ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఏంటంటే నేను చెప్పే ప్రీ మార్కెట్ కానీ ఈ కాఫీ న్యూస్ కానీ చాలా హెల్ప్ అవుతుంది. దాన్ని కూడా అందుకే నేను అంత ఫోర్స్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ ఒక వ్యూ ఎలా జనరేట్ అయిందో దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ప్రైస్ స్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాలి. దాన్ని మనం సింపుల్ గా ప్రైస్ యాక్షన్ అంటాం. దాని తర్వాత థర్డ్ వచ్చేసరికి వాల్యూమ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఈ 3 అనేది ఏంటంటే మ్యాక్స్ ఈ రోజు క్లారిటీగా మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ స్టాక్ ని ఎస్పెషల్ ఏంటంటే దీన్ని డైలీ టైం ఫ్రేమ్ లో కన్వర్ట్ చేసుకొని చూసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం లోవర్ టైం ఫ్రేమ్స్ కి వెళ్ళొచ్చు. మ్యాక్స్ ఏంటంటే 15 మినిట్స్, 30 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్ ఈ యొక్క టైం ఫ్రేమ్ లో పక్కా అనాలిసిస్ అనేది చేయగలిగి. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను ఏదైతే లో అనేది మార్క్ చేస్తున్నానో ఆ లోనే అబ్జర్వ్ చేయండి, 138.8. ఇది ఎందుకు మార్క్ చేస్తున్నానంటే ఇక్కడ చాలా లాజిక్ ఉంది. సో మనందరం జనరల్గా ఏంటంటే బుక్స్ లో చదువుకుంటాం, లేకపోతే యూట్యూబ్ లో కూడా చూస్తూ ఉంటాం బేరిష్ మారుబోజు అని. బట్ ఈ క్యాండిల్ యొక్క ఎందుకు ఈ క్యాండిల్ ఫెయిల్ అయింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ కరెక్ట్ కాదు. ఇది ఎప్పుడు మనం దీనికి రెస్పెక్ట్ ఇస్తామంటే ఈ యొక్క క్యాండిల్ పర్టికులర్ హైలో ఫార్మేషన్, ఇక్కడ ఫార్మేషన్ జరిగి చూడండి, ఈ యొక్క హైలో ఫార్మేషన్ అప్పుడు దీనికి ఏంటంటే మనం రెస్పెక్ట్ ఇస్తాం, అంటే దాన్ని వ్యాలిడ్ చేస్తాం. రెస్పెక్ట్ ఇన్ ద బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే మనం ట్రేడ్స్ అనేది ఇనిషియేట్ చేస్తాం బేర్ సైడ్. బట్ ఇది ఆల్రెడీ చాలా షార్ప్ గా కిందకు వచ్చిన తర్వాత లోకి వచ్చి బేరిష్ మార్బోజు ఫార్మేషన్ ది. అండ్ మోరోవర్ ఇక్కడ రిజెక్షన్ జరిగింది. దాని తర్వాత మనకి బుల్లిష్ మార్నింగ్ స్టార్ ఫార్మేషన్ కానీ 3 కూడా. బట్ ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో ఆ లెవెల్ వచ్చేసరికి 143.60. చాలా మంది ఈ యొక్క మార్బోజు క్యాండిల్ ని చూసుకుని ఎవరైనా షార్ట్ చేసి ఉంటే ఇక్కడ అందరూ కూడా ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే చాలా లో నుంచి ఇది రికవర్ చేసుకుంటూ వచ్చి ఓకే ఫైన్. సో ఏంటంటే అక్కడ బేర్ ట్రాప్ అనేది జరిగిపోయింది. చాలా మంది షార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయిపోయింది. దాని తర్వాత మనకి ఒక స్వింగ్ హై అనేది క్రియేట్ చేసి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేనేం మాట్లాడుతున్నాను వెరీ వెరీ ఓకే. నేర్చుకోవడం అనేది ప్రథమ కర్తవ్యం. సో ఈ లెవెల్ ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ అయిందో, ఎక్కడ బ్రేక్అవుట్ సేమ్ మనం ఇంత ముందు బ్యాంక్ నిఫ్టీలో డిస్కస్ చేసాం. 15 బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఇది సక్సెస్ఫుల్ గా. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడం అనేది జరిగింది. పైకి వెళ్ళిన తర్వాత ఇంకొక బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఈ యొక్క లెవెల్ అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ దాని తర్వాత ఈ రోజు ఇక్కడ సక్సెస్ఫుల్ గా బ్రేక్అవుట్స్. ఇంకా మనం కరెక్ట్ గా ఎంట్రీ తీసుకొని ఉన్నట్టయితే ఈ రోజు ఒక 20,000-30,000 అనేది ప్రాఫిట్ వచ్చేది. దట్ ఈస్ ఓకే. ఓకే, ప్రతి ప్రాసెస్ వెనక ఒక రేషనాలిటీ రీజన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫోకస్ చేయాల్సింది వాల్యూమ్స్ ఎలా పార్టిసిపేట్ ఉన్నాయి అనేది మనం క్లియర్ గా ఈ యొక్క బ్రేక్అవుట్ జరిగేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. వాల్యూమ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటంటే ఆ యొక్క బ్రేక్అవుట్ లో చాలా మంది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. ఎక్కువ మంది పార్టిసిపేట్ అంటే క్రౌడ్ వల్ల ప్రైస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ప్రైస్ ఎక్స్పాండ్ అయిన తర్వాత మళ్ళీ కూల్ ఆఫ్ అవుతుంది. కూల్ ఆఫ్ అయ్యి మళ్ళీ ఒక ప్రైస్ నుంచి బౌన్స్ అవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ట్రెండ్ కంటిన్యూషన్ ప్రాసెస్ అది. ఫస్ట్ పైకి వెళ్తుంది, దాని తర్వాత కొద్ది కూల్ ఆఫ్ అయింది, మళ్ళీ పైకి వెళ్తుంది, కొద్ది కూల్ ఆఫ్ అయింది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ యొక్క హైర్ హైస్ బ్రేక్ చేసుకుని వెళ్తుంది. దాన్నే సింపుల్ గా చెప్పడం మనం డౌతి రైట్. ఎనీ హౌ అది డీప్ సబ్జెక్ట్ అనుకోండి, సింపుల్ కాన్సెప్టే. ఎనీ
ఎనీహౌ ఈ పాయింట్ మనం చూసుకున్నట్లయితే డబుల్ బాటమ్ అనేది సేమ్ లెవెల్లో క్రియేట్ చేసింది, అవునా కదా? ఈ పాయింట్ బ్రేక్అవుట్ చేసింది, ఇదే లెవెల్ అనేది సపోర్ట్. సో ఎనీహౌ మళ్ళీ నెక్స్ట్ బ్రేక్అవుట్ చేసింది, బట్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది, ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు మార్కెట్ మళ్ళీ పుల్ బ్యాక్ కూడా. ఓకే, ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ ఎవరైనా షార్ట్ చేసి ఉంటే ఇమీడియట్ గా ఈ క్యాండిల్ లో రికవర్ చేస్తారు. నౌ మనం ఎక్కడ ఫోకస్ చేయాలి అంటే ఈ బ్రేక్అవుట్ జరిగిన పాయింట్ లో మనం అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి చూడండి. వెరీ గుడ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తారు. మళ్ళీ ఏం చేశారంటే క్రౌడ్ అంటే రిటైలర్స్ పార్టిసిపేషన్ జరిగింది అండ్ మార్కెట్ కూల్ ఆఫ్ అయింది. కూల్ ఆఫ్ అయ్యి ఇదంతా కూడా కన్సోల్టేషన్ తర్వాత ఇది ఈ రోజు జరిగింది. యాక్చువల్ గా మన పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకోవాల్సింది మన దగ్గర కంప్లీట్ గా 4 to 5% మనం ఏంటి గ్రాప్ చేయగలం. మనం ఏంటంటే ఓన్లీ 1.5 స్టిల్ దట్ ఈస్ ఓకే. ప్రాఫిటబుల్ గా ఉన్నామా లేదా అని కూడా. ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ జరిగిందో వాల్యూమ్స్ ఈ క్యాండిల్ లో వాల్యూమ్స్ అంటే వెరీ గుడ్ వాల్యూమ్ పార్ట్. అంటే ఎప్పుడెప్పుడు బ్రేక్అవుట్ జరుగుతుందో ఆ టైంలో అంటే రిటైలర్స్ పార్టిసిపేషన్ చాలా ఓకే. సో బ్రేక్అవుట్ చేస్తున్నారు, ఇన్స్టిట్యూషన్ రిటైలర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇద్దరు కలిసారంటే ఏమవుతుంది, మార్కెట్ ఫ్యూల్ అనమాట. సో దాన్ని మనం ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఆ యొక్క డైరెక్షన్ లో ఉంటే డెఫినెట్ గా ఎంతో కొంత మనకి ఇలా ప్రాఫిట్ వచ్చే అవకాశం. ఓకే, సో ఇది మనం క్లియర్ గా మన టెలిగ్రామ్ లో అయితే అప్డేట్ చేసుకున్నాం. మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఏదైతే నేను అప్డేట్ చేస్తున్నానో ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, దీనికి ఎటువంటి చార్జెస్ ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒకవేళ మన పేరు మీద ట్రేడింగ్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఇట్లా టెక్నికల్ గా మేము కాల్స్ ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని చెప్పేసి ఏదైనా పెయిడ్ గా వచ్చినా ఏం కూడా బిలీవ్ చేయొద్దు, ఎందుకంటే మనం ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ లో ఉన్నాం. ఓకే, సో ఈ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో. ఓకే, దాని తర్వాత ఇక్కడ 2 లెవెల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఆ 2 లెవెల్స్ ని గమనించండి. ఈ 2 లెవెల్స్ ని మనం గమనిస్తే 2 ట్రెండ్ లైన్ ఫార్మేషన్స్ అనేది జరిగింది. ఫిగర్ ఫార్మేషన్ ఒకటి జరిగింది. ఆబ్వియస్ గా ఏంటంటే ఈ ఫస్ట్ ట్రెండ్ లైన్ గురించి నేను మాట్లాడి దీన్ని డిలీట్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, నేను ఏదైతే ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది మార్క్ చేశాను, ఈ ట్రెండ్ లైన్ ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ పాయింట్ల దగ్గర వచ్చింది, దాన్ని డిలీట్ చేస్తున్నాను. ఫస్ట్ మేజర్ ట్రెండ్ లైన్ గురించి ఇది ఇలా ఎందుకు డ్రా చేయకూడదు అనేది నాకు చిన్నప్పుడు మార్కెట్ నేర్చుకునేటప్పుడు చాలా సార్లు డౌట్, అసలు ఎవరు చెప్పడానికి కూడా అప్రోచ్ అవ్వడానికి కూడా ఉండేది. బట్ ఏంటంటే ఫ్రెండ్స్, మార్కెట్ లో మనకి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఇది సబ్జెక్టివ్ పెట్టుకోండి. సబ్జెక్టివ్ అంటే ఇవి మారుతా ఉంటాయి. అంటే మనం ఎంత ఎక్స్పర్ట్ అయితే అంత బ్యూటిఫుల్ ట్రెండ్ లైన్ అనేది అంటే ఏంటి దీని మీనింగ్, ఇక్కడ రాయటం అనేది ఇక్కడ డ్రా చేయటం అనేది ఇది ఇమ్మెచ్యూరిటీ అని. ఓకే, ఎనీహౌ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఒకవేళ ఆ టైంలో మనం ఎంట్రీ తీసుకుని ఉంటే కొద్దిగా ప్రాఫిట్ వచ్చి ఉండేది. దట్స్ ఓకే. ఓకే, ఎనీహౌ ఏంటంటే ఒకవేళ రాంగ్ అయితే కూడా ఈ యొక్క లో కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ట్రెండ్ లైన్ అనేది నెక్స్ట్ ఎక్స్టెండ్ అయ్యే పాయింట్ కి. ఓకే, సో ఇది మనం ఏమంటాం అంటే అడ్జస్ట్మెంట్ సింపుల్ గా. ఓకే, దాని తర్వాత ఎనదర్ ట్రెండ్ లైన్ అనేది కన్నా కదా ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో పీక్, ఆ రెండింటిని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయాలి. సో ఆబ్వియస్ గా మీరు ఎన్ని బుక్స్ చదివినా ఎన్ని వీడియోస్ చూసినా ఏంటంటే ట్రెండ్ లైన్ ఇస్ సబ్జెక్టివ్ అని ఉంటుంది. సబ్జెక్టివ్ అంటే మీరు డ్రా చేసే విధానం, మీరు మార్కెట్ లో దాన్ని డైలీ ప్రాక్టీస్ చేసే విధానం బట్టి అది అంత బ్యూటిఫుల్ షేప్ అనేది తెచ్చుకోవడం. ఎనీహౌ ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్ కి వెళ్ళాం కదా, ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్ అనేసుకున్నట్టే ఫస్ట్ బ్రేక్అవుట్ ఈ క్యాండిల్ లో జరిగింది. ఇది ట్రెండ్ లైన్, ప్రైమరీ ట్రెండ్. దాని తర్వాత ఈ రోజు ఏంటంటే సెకండరీ ట్రెండ్ లైన్ ఏదైతే నేను డ్రా చేస్తున్నా ఆ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని ఎంట్రీ అనేది ఇనిషియేట్ చేసి ఇక్కడ అప్డేట్ అయింది. అక్కడ నుంచి కూడా సేమ్ లెవెల్ అనేది చూడండి, సపోర్ట్ 2 డోజీ క్యాండిల్ ఫార్మేషన్, స్ట్రాంగ్ క్యాండిల్, డోజీ క్యాండిల్. ఎప్పుడైతే సెల్లర్స్ అటెంప్ట్ చేశారో వీక్ సెల్లర్స్ కూడా మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు ఏదైతే ట్రెండ్ ఉందో ప్రైమరీ రిజ్యూమ్ చేసి అక్కడ కూడా పైకి. ఎనీహౌ ఎవరైనా షార్ట్ చేసి స్టాప్ లాస్ అనేది పెట్టుంటే వాళ్ళందరూ కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అయి పెద్దగా మూవ్ అవ్వలేదు. బట్ ఏంటంటే మనకి ఆప్షన్స్ తీసుకున్నాం కాబట్టి మనకి బెనిఫిట్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే అప్ ట్రెండ్ లో. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనం ఎప్పుడైతే వాల్యూమ్స్ మీద అండ్ బ్రేక్అవుట్స్ మీద అండ్ ప్రైస్ స్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తామో బెస్ట్ ట్రేడ్స్ అనేవి డెఫినెట్ గా మనకి మార్కెట్ లో దొరుకుతాయి అనుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మనం ఎంత జాగ్రత్తగా వెతుక్కుంటే అంత ఇది ఇంపార్టెన్స్ లెవెల్స్ ని మనం అబ్జర్వ్ చేయగలిగితే అంత బ్యూటిఫుల్ ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి మనకి మార్కెట్ లో, ఎటువంటి సందేహం. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ప్రైస్ యాక్షన్ గురించి, వాల్యూమ్స్ గురించి అండ్ ఓవర్ వ్యూ గురించి డిస్కస్ చేసుకున్నాం. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా ఏంటంటే నేను ఆన్సర్ చేస్తాను. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.